హలో అండి, వెల్కమ్ టు కృషి రెసిపీస్. ఈరోజు వీడియోలో మనం ఒక స్నాక్ ఐటెంని చూద్దామండి. పిల్లలు ఏమన్నా స్నాక్స్ అడిగినా, ఇంటికి ఎవరన్నా చుట్టాలు వచ్చినా ఈ కార్న్ఫ్లెక్స్ అనేది ఇంట్లో ఉంటే 5 నిమిషాల్లో మనం వీటిని చేసేసి పెట్టేయచ్చు. అంత ఈజీగా చేసుకోవచ్చు. వీటిని చేయటానికి ముందుగా ఒక గిన్నెలో కొంచెం ఉప్పు, కారం, జీలకర్ర పొడి ఈ మూడింటిని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. అలా హీట్ అయినాక ఆయిల్లో ఇలా ఒక స్ట్రైనర్ని పెట్టుకొని కొంచెం కొంచెం కార్న్ఫ్లెక్స్ని వేసుకుంటూ కార్న్ఫ్లెక్స్ అనేది ఇలా వేగినాక తీసేసుకొని వీటిని వేరే గిన్నెలో వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఇలా స్ట్రైనర్ లేకపోతే డైరెక్ట్గా ఆయిల్లో వేసుకునైనా ఫ్రై చేసేసుకోవచ్చు. మళ్ళీ స్ట్రైనర్ని పెట్టుకొని మరికొన్ని కార్న్ఫ్లెక్స్ని వేసుకొని ఈ కార్న్ఫ్లెక్స్ కూడా వేగినాక మళ్ళీ వీటిని కూడా అదే గిన్నెలో పోసేసుకోవాలి. ఇదే విధంగా మనం ఎన్ని కార్న్ఫ్లెక్స్ వేయించుకోవాలనుకుంటుంటే అన్ని కార్న్ఫ్లెక్స్ని వేయించుకొని ఇలాగా ఒక గిన్నెలో పోసుకొని పెట్టుకోండి. మళ్ళీ ఇప్పుడు స్ట్రైనర్ని తీసుకొని మళ్ళీ ఆయిల్లో పెట్టుకొని ఈ స్ట్రైనర్లో కొన్ని వేరుశనగ పప్పులు కూడా వేసుకొని ఈ వేరుశనగ పప్పులు కూడా ఫ్రై అయినాక వీటిని కూడా తీసుకొని కార్న్ఫ్లెక్స్లో వేసేసుకోండి. అలానే కొన్ని జీడిపప్పులను కూడా వేసుకొని ఈ జీడిపప్పులు కూడా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఇవి కూడా వేగినాక కార్న్ఫ్లెక్స్లో వేసేసుకోవాలి. అలానే కొంచెం ఎండు కొబ్బరి తీసుకొని దాన్ని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఇవి కూడా వేగినాక తీసేసి కార్న్ఫ్లెక్స్లో వేసుకోండి. అలానే పుట్నాల పప్పును కూడా వేసుకొని ఈ పుట్నాల పప్పు కూడా కొంచెం వేగినాక వీటిని కూడా కార్న్ఫ్లెక్స్లో వేసేసుకోవాలి. ఈ పప్పులు అనేది మన ఇష్టం అండి. మనకి ఏమేమి కావాలంటే వాటిని యాడ్ చేసుకోవచ్చు. ఓన్లీ పల్లీలైనా వేసుకోవచ్చు, అది మన ఇష్టము. మళ్ళీ స్ట్రైనర్ని పెట్టుకొని దీనిలోనే కొంచెం కరివేపాకును కూడా వేసుకోండి. కరివేపాకు చిటపటమంటుంది కాబట్టి పైన ఒక ప్లేట్ పెట్టుకోండి. ఇలాగ కరివేపాకు కూడా క్రిస్పీగా ఫ్రై అవనివ్వాలి. ఇలాగ క్రిస్పీగా ఫ్రై అయినాక ఈ కరివేపాకును కూడా కార్న్ఫ్లెక్స్లో వేసేసుకోవాలి. ఇవిగోండి మనం ఫ్రై చేసుకున్నవన్నీ ఇలాగా ఒక గిన్నెలో వేసుకున్నాం కదా. ఇప్పుడు దీనిలోకి మనం రెడీ చేసుకొని పెట్టుకున్న ఉప్పు, కారము, జీలకర్ర పొడి ఉంది కదా, దాన్ని కలుపుకోవాలి. అది మనకి కొంచెం ఈ కార్న్ఫ్లెక్స్ అనేవి వేడిగా ఉన్నప్పుడు కలుపుకుంటేనే మనకి బాగా కలుస్తాయి. ఆరిపోయినాక అంతగా కలవు. నేను కొంచెం కార్న్ఫ్లెక్సే కాబట్టి మొత్తం అయిపోయినాక ఈ ఉప్పు, కారం అనేది కలుపుకుంటున్నాను. ఒకవేళ మీరు ఎక్కువ కార్న్ఫ్లెక్స్ వేయించుకునేటట్టయితే కార్న్ఫ్లెక్స్ వేయించుకున్న ప్రతిసారి కొంచెం ఉప్పు, కారం కలిపేసుకోండి. అలా కలుపుకోవటం వల్ల మనకి కార్న్ఫ్లెక్స్కి కూడా ఉప్పు, కారం అనేది బాగా పడుతుంది. ఇదిగోండి ఈ విధంగా ఉప్పు, కారం అన్నీ వేసినాక ఇలా కలుపుకోవటమే. అంతే అండి. 5 నిమిషాల్లో మనకి స్నాక్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. కార్న్ఫ్లెక్స్ మిక్చరు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.